హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నటరాజ్ గుప్తా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మంతా తుఫాను వలన కలిగినటువంటి భారీ నష్టం అండి. ఇది రైతులకి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని, తీవ్రమైన మనోవేదనని మిగిల్చినటువంటి ఈ తుఫాన్ యొక్క బీభత్స భయానక దృశ్యాలు మనం చూస్తున్నాము. రైతులని నట్టేట ముంచినటువంటి ఈ తుఫాన్ ప్రభావాన్ని మీరు ఇప్పుడు పంట పొలాల్లో చూస్తున్నారు. ఇది పత్తి చేనండి. ఈ పత్తి పంటలో పూర్తిగా నీరు అంతా కూడా నిలిచిపోయింది. ఈ నిలిచిపోవడం వల్ల అంటే ఈ పత్తి మొక్కలన్నీ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ పత్తి మొక్కలన్నీ కూడా ఇలాగే నీరు నిలబడితే చనిపోతాయండి. తద్వారా పంటకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పత్తి యొక్క మొక్కలు పూర్తిగా ఎర్రబడిపోయి ఆకులన్నీ రాలిపోయాయండి. అక్కడక్కడ కొన్ని మొక్కలు మాత్రమే ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. తద్వారా పంట దిగుబడి అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. రైతుకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీరి యొక్క పొలాలకి నీరు నిలబడి ఉండటం వల్ల ఈ నీటిని బయటికి పంపించడానికి ప్రొక్లైనర్లు పెట్టి రైతులు కాలువ తీస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక రైతు యొక్క ఆవేదనని, తద్వారా వచ్చేటువంటి నష్టాన్ని, ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టాడు, తద్వారా ఎంత నష్టపోతున్నాడు అనేటువంటిది రైతు మాటల్లోనే మీరు వినండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎందుకని తీస్తున్నారు ఈ ప్రొక్లైనర్తో ఇది కాలువ? రైతుని అడిగినప్పుడు రైతు చెప్తున్నాడు, ఎకరాకి మిరప పంటకి ఏమేం పంటలు వేశారు ఇక్కడ వరకు పెట్టుబడి పెట్టాము. అలాగే ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు? పత్తి పంటకి దాదాపు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. బంగారు నగలు తాకట్టు పెట్టి పెట్టుబడి ఎకరాకి, అలాగే పత్తికి వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. తీవ్రమైన ఇదంతా నష్టమే కదా, అనుభవిస్తున్నారు. మరి ఎట్లా ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తుందా? చెప్పడానికి వర్ణనాతీతంగా ఉందండి. చాలా బాధపడిపోతున్నారు రైతులు. ఎంతో కష్ట వ్యయ ప్రయాసాలకి ఓర్చి రేయనక పగలనక ఆరుకాలం శ్రమ చేసి రైతులు పంట పండిస్తారు. తీరా వాళ్ళకి దక్కకపోతే ఎంత మనోవేదన చెందుతున్నారో అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు, ఇవేమి చెరువులు కాదండి, పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి ఇది. అందరికీ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ బాధను గమనించండి.